హై గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజి జాహ్నవి. ఈరోజు అయితే ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట, నేను మా ఫ్రెండ్ కలిసి. అండ్ థీమ్ వచ్చి ఫిష్ థీమ్, ఫిష్లోకి వెళ్తున్నాం చూడండి అలాగా. అండ్ ఫస్ట్ టైం అనమాట ఇలా నేను నా ఫ్రెండ్తో కలిసి బయటికి రావడం. యాక్చువల్గా కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాం కానీ అలా సూపర్ మార్కెట్ చాలా వెళ్ళాం అంతే. కానీ ఇలాగ అవుటింగ్ ఎగ్జిబిషన్కి అనేది రావడం మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఇట్ వాస్ నైస్. నిజంగా కొంచెం కొత్తగా ఉన్నింది ఫస్ట్ టైం బయటికి రావడం. అండ్ అక్కడ అవెంజర్స్ కూడా పెట్టారు. అవెంజర్స్ ఏం లేదు, కొంచెం ఐడల్స్ లాగా పెట్టి సౌండ్స్ చెప్పేస్తున్నారు అనమాట అంతే. తినని ఎందుకు అరుస్తున్నానంటే ఫుడ్ తిందాం అంటుంది. స్టార్టింగ్ లోనే ఎగ్జిబిషన్కి ఎందుకు వచ్చాము అంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ అదే కొలంబస్ ఎక్కుతున్నాం చూడండి. ఫస్ట్ లో అయితే ఇలా ఉంది కదా, చాలా భయపడిపోయింది నిజంగా. ఆపేయండి, ఐ కాంట్ డూ దిస్ అని అరుస్తూనే ఉందన్నమాట. క్యాప్చర్ చేయాలనిపించింది కానీ ఎక్కడ ఫోన్ పడిపోతుందని భయంతో క్యాప్చర్ చేయలేకపోతున్నా. అది ఇక్కడ వేస్ట్ అని చెప్తున్నాను. చాలా అరిచింది అనమాట, ఆపేయండి అని. అంత భయపడుతుందని నేను అస్సలు అనుకోలేదు. తను ఇంకా హైట్ ఫోబియా ఉందన్నమాట తనకి అని చెప్పింది, నాకు కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ ఇదైతే వాట్ ఈస్ దిస్, ఫెర్రిస్ వీల్, అదే జైంట్ వీల్ ఎక్కామన్నమాట. ఇంకా మా సిటీ అంతా చూస్తే బాగుంటుంది అనమాట పైకి వెళ్తే, అంతేగాని ఇది అస్సలు భయం అనిపించదు. హైట్ ఫోబియా ఉండే వాళ్ళకి ఏమో నాకు తెలియదు కానీ అస్సలు భయమే ఉండదు. ఫాస్ట్ గా తిరగదు, జస్ట్ ఊరికే స్లోగా అలా తిరుగుతూ ఉంది వీల్. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం ఎక్కాను నీతోనే జైంట్ వీల్ అని చెప్తుంది. ఐ వాస్ షాక్డ్ బై లిస్నింగ్ టు దాట్ అనమాట. ఇంకా పైన నుంచి వ్యూ చాలా బాగుంటుంది. నార్మల్ గా మేము కొంచెం డే లైట్ తో ఉన్నప్పుడే ఈవినింగే వచ్చామన్నమాట. కానీ ఫస్ట్ ఎక్కలేదు, ఎందుకంటే జైంట్ వీల్ అనేది పైన నైట్ లో చూస్తేనే బాగుంటుందని ఇంకా చీకటి అయ్యాక ఎక్కామన్నమాట. దట్ వాస్ రియలీ ఎ గుడ్ వ్యూ ఫ్రమ్ దాట్. నెక్స్ట్ ఇదైతే థర్డ్ వన్ అనమాట, బ్రేక్ డాన్స్ ఎక్కాము. ఫస్ట్ కొలంబస్, నెక్స్ట్ ఫెర్రిస్ వీల్, నెక్స్ట్ బ్రేక్ డాన్స్. బ్రేక్ స్పెల్లింగ్ కూడా తప్పే అసలుకి. భయపడతావా? ఎందుకు వచ్చావు? ఎందుకు ఎక్కావు? వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిన చూడండి. అది ఎక్కించు కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు ఎందుకు ఎక్కావు? నేను భయపడదామని. చచ్చిపోతే ఎట్లా? ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతా అంతే, స్కూటీ ఉందిగా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎందుకు సార్ అంత దిక్కులు చూస్తున్నా? అరుచాను, అరవాలి అంట. దీనికి ఏదైనా సాఫ్ట్ గా ఉంటే బాగుండు. గుచ్చుకోకుండా దానికి నిజంగానే గుచ్చుకుంటుంది. ఇదేదో సాఫ్ట్ గా ఏదైనా ఉండొచ్చు కదా మంచిగా. క్వాలిటీ మెయింటైన్ చేయడం తెలీదా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా. సాఫ్ట్ గా సోఫా లాగా పెడితే ఫ్రెండ్ని కనీసం కొంచెం మంచిగా నడుములు పోకుండా ఉంటే తీసుకురావాలని తెలీదు. అంతేనా? వచ్చా ఎక్స్పీరియన్స్ చెప్పండి. చేయి ఎక్స్పీరియన్స్ చెప్పు. బాగుంది, చాలా బాగుందండి, బాగుంది. కొలంబస్ కరెక్ట్. కొలంబస్ బాగుంది జాను. నేనేమంటే భయపడ్డానా? అయ్యో, ఎంత మంచిగా ఎక్కాను నేను. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ గోబీ తినాలి అంటే ఇంకా గోబీ తిన్నామని వచ్చాము. తన కోసమే వచ్చాము. యాక్చువల్గా నాకు అంతేం నచ్చదు, తను తినాలి అంటుంది కాబట్టి తింటున్నాం అంతే. నేనైతే స్వీట్ కార్న్ తిన్నాను.
ఇంకా గర్ల్స్ కదా మేము ఖచ్చితంగా ఇలాంటి ఫ్యాషన్ స్టైల్స్‌కి వచ్చి చూసి లుక్ ఏసి కొనకపోయినా ఒక్కసారైనా వచ్చి చూసి వెళ్ళాల్సిందే. లేకపోతే మా హార్ట్ ఒప్పుకోదనమాట. కాబట్టి ఏం కొనలేదు లాస్ట్‌కి. ఏదో ఫ్యూ థింగ్స్ కొన్నాం. మా ఫ్రెండ్ అయితే అసలు అది కూడా కొనలేదనమాట. తనే నాకు తీసిచ్చిందింకా. గ్లాస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇదైతే మరీ చాలా చిన్నగా ఉంది. వీడియోలో అయితే కొంచెం పెద్దదిగానే కనిపిస్తాంది. నిజంగా ఇంతే ఉంది. అసలు టీ గ్లాస్‌కి కూడా పనికిరాదనమాట. అందుకని ఇదసలు ఎందుకు అని చూపిస్తున్నాను. బుడిగలుంటాయి గదా! చిన్న పిల్లలు ఆడుకునేవి అలా ఉన్నాయి అవి. అవి కూడా అమ్ముతున్నారు. అది నాకు తెలుసు సాంబ్రాణి కాదు. అగరబత్తి. అక్షయ ఒక్కటి మనకు పనికొచ్చేవి కాదు. ఇంకంతే అన్ని స్టాల్స్ చూసుకొని బయటికి వచ్చేసామన్నమాట. ఎక్కువసేపు ఉండలేదు. జస్ట్ 2 అవర్స్ ఉన్నాం అంతే. వచ్చేసాం అన్ని చూసుకొని. ఏమి కూడా కొనలేదు. కొన్ని కొన్నాము. లాస్ట్‌లో చూడండి ఏం కొన్నానో. బాయ్ చెప్పు. ఇటుకు ఒకటి స్పెక్స్ చేస్తే వీడియోలో కనిపించదు. మదర్స్ డే ఏంది చూడు. చెప్పే ఇవి నాకా అవి నీకు. ఎలా ఉందమ్మా? ఇంత పెద్ద గిఫ్టా? These are the few things I bought from exhibition. Tell me which is cute. This is for my mother. Mother's Day specialty ఇది మా మమ్మీ గిఫ్ట్ తెచ్చినాను అనమాట. అంతే గైస్ వీడియో. ఇక్కడ మా మమ్మీ ఏదో చూపిస్తుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్ తింటుంది అనమాట. అది చూపిస్తుంది. ఓకే దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.